నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హైదరాబాద్ దగ్గర బూర్గల రైల్వే స్టేషన్ అనే ఒక బోర్డు అయితే ఉంది. ఆ బోర్డు దగ్గర అయితే మేము ఉడిపి ఏదో హోటల్ ఉంది కదా, పైన చదివింటారు మీరు స్టార్టింగ్లో. ఆ హోటల్కి అయితే తినేదానికైతే రావడం జరిగింది. అలాగే చూడండి, ఫుల్ అయితే జనాలు ఉన్నారనమాట. అలాగే లోపలికి వెళుతూ ఉన్నాను. ఎలా ఉంది ఏమని చూపిస్తాను చూడండి. లోపలైతే ఇది వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్ అనమాట. దీంట్లో అయితే అంతగా జనాలు లేరు, బయట అయితే జనాలు ఉన్నారనమాట. నేనైతే సాంబార్ ఇడ్లీ చెప్పాను, మా వాళ్ళంతా పరోటాలు అలాగే దోశ అవన్నీ చెప్పుకున్నారు. మనకైతే సాంబార్ ఇడ్లీ వేడి వేడిగా వచ్చిందనమాట. ఎక్కడైనా ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే సాంబార్ ఇడ్లీ ఉడిపి హోటల్లో అయితే బాగుంటుందని నాకైతే, ఎక్కడైనా కడపలో కానీ ఎక్కడైనా చూసుకుంటే, కడపలో కూడా ఉడిపి హోటల్ ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుందన్నమాట, మనకు మయూర బేకరీ ముందు పక్కన. అలాగే ఈ యొక్క సాంబార్ ఇడ్లీ అయితే టేస్ట్ సూపర్గా అయితే సూపర్గా ఉంది. కానీ చట్నీ అయితే బాగలేదు. చట్నీ అయితే ఒక రవ్వ ఏదో మన కడప స్టైల్లో అయితే లేదు. కానీ నేనైతే సాంబార్ ఇడ్లీ తిన్నాను. సాంబార్ ఇడ్లీ సూపర్గా అయితే ఉంది. అలాగే ఎంతమందికి సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సాంబార్ ఇడ్లీ తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బయటికి ఎక్కడికైనా నేను వచ్చినప్పుడు సాంబార్ ఇడ్లీ కానీ లేకపోతే పూరి లేకపోతే దోశ అయితే ఎక్కువ తింటూ ఉంటాను. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇష్టంగా తినే టిఫిన్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.